దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము యెషయా గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము. కృప వలన సింహాసనమును స్థాపించబడును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు కృపను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. కృప వలనట సింహాసనమును స్థాపించబడును అంట. అంటే ఆ యొక్క తర్వాత వచనం చూస్తున్నప్పుడు సత్యవంతుడు దాని మీద కూర్చుండేడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఆయన మాట్లాడతాడు. అయితే ఈ దినాన ఆ వాక్యంతో నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కృపను పొందుకుంటే ఆ కృప వలన నీ సింహాసనము, నీ ఆధిపత్యము, నీ అధికారం ఏమవుతుందంటే అది స్థాపింపబడి ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా నిన్ను నిలబడుతుంది. ఆ యొక్క పౌలు ప్రార్థన చేస్తాడు. నా శరీరంలో ఒక ముళ్ళుంది, ప్రభువా తీసివేయి అని ముమ్మారు ప్రార్థన చేస్తే పౌలుతో ప్రభువారు అంటారు, నా కృప నీకు చాలును అంటారు. అంటే పౌలు దేవుని కృపను ఎంతగా పొందుకున్నాడు. ఒకప్పుడు దేవుని మీద తిరుగుబాటుతనమైన వ్యక్తి, సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలను బాధించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దైవ దర్శనం చూసిన తర్వాత దేవునితో సాంగత్యమే ఏర్పాటయ్యి అతడు కృపను పొందుకున్నాడు. అతడు ఆ కృపలో తన జీవితకాలం అంతా కూడా వర్ధిల్లుతూ వచ్చాడు. కనుక అలాంటి కృపను ఈరోజు దేవుడు నీకు కూడా ఇస్తానంటున్నాడు. నీ యొక్క సింహాసనాన్ని ఆయన నిలబెడతాను అని అంటున్నాడు. అయ్యో, నేను రాజును కాదే, నాకు సింహాసనం కుర్చీ ఏంటి అని అనుకుంటున్నామేమో. నీ కుటుంబంలో లేదా నీ ఉద్యోగములో లేదా నీ వ్యాపారములో దేవుడు నిన్ను స్థిరపరిచి నీ సింహాసనాన్ని అది నీకు సింహాసనముగా స్థిరపరిచి ఆశీర్వదిస్తారు. నీ సంఘములో నీ సేవలో కూడా దేవుడు ఇంకా విస్తరింపు చేసి ఆయన కృపతో నేను నడిపించబోతున్నారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీ మీద తన కృపను కృమ్మరించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.